హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్లీ ఇది పంజాబీ డిష్. ఈ కర్రీతో రోటీ, నాన్, ఫుల్కాస్ మంచి కాంబినేషన్. అలాగే వెజ్ బిర్యానీ, టమాటా రైస్లతో కూడా బాగుంటుందండి. అయితే ఈ పన్నీర్ బటర్ మసాలాని ఈజీగా మరియు టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 200 గ్రాముల పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. 5 మీడియం సైజ్ టమాటాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, పాలక్ క్రీమ్, ఇది ఆప్షనల్ అండి, కొత్తిమీర, 2 to 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 3 to 4 టేబుల్ స్పూన్స్ బటర్, 1 టీ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి. దీన్ని కాస్త వేయించి ఇంకొంచెం చిన్నగా పీసెస్లా చేసుకోవచ్చండి. 10 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న అల్లం ముక్క, 2 చెక్క ముక్కలు, 2 యాలుక్కాయలు. వీటన్నింటినీ తీసి రెడీగా పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేయండి. మీరు ఇక్కడ బటర్కి బదులు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో 2 యాలుక్కాయలు, 2 చెక్క ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇవి కాస్త వేగే విధంగా వేయించుకోండి. తరువాత అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీటిని కూడా బటర్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత టమాటాలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్లో వేయండి. ఒకసారి బాగా కలుపుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. సాల్ట్ని వేయడం వల్ల ఇవి తొందరగా వేగుతాయి. తరువాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మూతను ఉంచి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతాయి. తరువాత అందులో 2 to 3 టేబుల్ స్పూన్ కాజు, 1 గ్లాస్ వాటర్ని వేసి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా దగ్గర పడే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి ఈ గ్రేవీ అంతా ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ బటర్ని యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ బటర్తో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బటర్ ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఈ కర్రీకి మంచి కలర్ని ఇస్తుందండి. నా దగ్గర అవైలబుల్గా లేకపోతే నేను ఇంట్లో తయారు చేసుకున్న కారాన్నే వేసుకున్నాను. కారాన్ని ఈ విధంగా బటర్లో మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్,
1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తరువాత అందులోకి ఒక అర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసిన తర్వాత ఒకసారి గ్రేవీ అంతటిని బాగా కలుపుకొని మూతను ఉంచి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ ఒక పొంగు వచ్చేదాకా ఉడికించాలి. ఈ విధంగా గ్రేవీ కొద్దిగా ఉడుకుతున్నప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది. తరువాత 1 పావు కప్పు పాల క్రీమ్ని యాడ్ చేసుకోండి. మీకు ఈ క్రీమ్ దొరకకపోతే మనకి పాల మీద మేగడ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పాలపైన మేగడ ఉంటుంది కదా, దాన్నైనా మనం కర్రీకి యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ని వేసిన తర్వాత కర్రీని ఎక్కువగా కలపకండి, విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకుని మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కర్రీ దగ్గర పడుతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీరని కర్రీలో యాడ్ చేసుకోండి. మీ ఇష్టానికి అనుగుణంగా ఎంతైతే గ్రేవీ థిక్గా ఉండాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదండి, కర్రీ ఉడికిపోయి బటర్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం. అంతే, పన్నీర్ బటర్ మసాలా రెడీ. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.